ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ యాక్టింగ్. మీకు వచ్చు, మీరు రోజుకి 20 hours 24 hours డ్రైవ్ చేయొచ్చు. కానీ మీరు రోజు రెగ్యులర్గా చేసినట్టు చేస్తే వాడెవడు మీకు. వాడికి ఎలా ఫీల్ అవ్వాలంటే, ఓరే వీడు తప్ప యూఎస్లో కాదు, ఈ కంట్రీ కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో వీడు తప్ప రూల్స్ ఎవడో, వీడికంటే పర్ఫెక్ట్గా ఎవడు ఫాలో అవడు అన్నట్టు అని నమ్మించాలి. యాక్ట్ చేయాలి. స్పీడ్గా ఎలా తిప్పుతా అని అంటే కుదరదు. స్లోగా ఏది చేసినా కానీ పర్ఫెక్ట్గా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే డ్రైవ్ టెస్ట్ ఎలా క్లియర్ చేయాలి, రూల్స్, కొన్ని టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవన్నీ చెప్తున్నావు, ముందు నీకు లైసెన్స్ ఉందారా అని మీకు డౌట్ రావచ్చు. ఇదిగో మన లైసెన్స్ అయితే మనకు వచ్చేసింది, ఆల్రెడీ చాలా రోజులైంది. లైసెన్స్ రాకముందు వీడియో చేసి పెడితే ముందు నీకు ఉందా లైసెన్స్ రా అని అడుగుతారని చెప్పి లైసెన్స్ వచ్చాక వీడియో చేస్తున్నాను అనమాట. రోడ్ టెస్ట్కి వెళ్ళే ముందు డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, లైక్ మీ ఏఎల్పి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఏఎల్పి తీసుకుంటారు. కార్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, ఫస్ట్ బేసిక్గా అయితే కార్ గురించి తెలుసుకుందాం. కార్ ఎలా ఉండాలి, కార్ కండిషన్ ఎలా ఉండాలి, కార్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ కార్ ఫుల్ కండిషన్లో ఉండాలి. కండిషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే డిస్ప్లే డాష్ బోర్డు మీద ఏ లైట్స్ వెళ్ళకూడదు అనమాట. ఏ లైట్స్ అంటే ఎలాగా, చెక్ ఇంజిన్ కానీ, లైక్ ఇంకా ఏమన్నా రిపేర్స్ కానీ, మెయింటెనెన్స్లు కానీ, అలాంటి ఏ చెక్ లైట్స్ ఉండకూడదు మీ డాష్ బోర్డు మీద. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ హెడ్ లైట్స్ కానీ, లేదంటే బ్రేక్ లైట్స్ కానీ, మీ హారన్ కానీ, ఇవన్నీ మీరు ఎక్కే ముందే ఇన్స్పెక్షన్ జరిగిద్ది. ఈ ఇన్స్పెక్షన్ జరిగాకే మీ డ్రైవ్ టెస్ట్ స్టార్ట్ అయ్యిద్ది. వాడు కార్లోకి ఎక్కుతాడు, ముందు వాడు చెక్ చేసుకుంటాడు నీ సిగ్నల్ పనిచేస్తుందా, రైట్ది లెఫ్ట్ది, బ్రేక్ ప్యాడ్స్ మీద టచ్ చేస్తే లైట్స్ వెలుగుతున్నాయా లేదా, నీ హెడ్ లైట్స్ వెలుగుతున్నాయా లేదా, హార్న్ మోగుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే వాడు కార్ ఎక్కుతాడు. టెస్ట్ స్టార్ట్ చేస్తారనమాట, రోడ్ టెస్ట్. ఇంకోటి, టెస్ట్కి వెళ్ళే ముందు మీ పక్కన ఒక డిఎల్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుపోండి. అంటే ఎవరో ఒకరిని డిఎల్ ఉన్న వాళ్ళు మీ పక్కన టెస్ట్కి వెళ్ళేంత వరకు. ముందు బేసిక్గా మనోడు కార్ ఎక్కి కూర్చుంటాడు. మీరు కార్ ఎక్కిన తర్వాత మీరేం చేయాలన్నమాట, ఫస్ట్ కంగారుగా వాడు కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ వేసేసుకోక ముందే వాడు వేసుకోక ముందే మీరు గేర్ వేసుకొని వెళ్ళిపోయి గేర్ వేసారనుకో, మీకు ఎక్కడే అయిపోద్ది, మీ టెస్ట్ అక్కడే ఆపేస్తాడు మిమ్మల్ని. వాడు ఎక్కగానే ముందు వాడు సీట్ బెల్ట్ వేసుకోవాలి, మీరు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. సీట్ బెల్ట్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి, అప్పుడే టెస్ట్ స్టార్ట్ అయిపోలేదు, మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఏమేం చెక్ చేసుకోవాలి, మీ మిర్రర్స్ ప్లస్ మీ సీట్ అడ్జస్ట్మెంట్. వాడు అడుగుతాడు మిమ్మల్ని, నువ్వు చేసుకున్నావా చేసుకోలేదా అని. వాడు అడగకముందే వాడు ఎక్కగానే సీట్ బెల్ట్ వేసుకొని 2 మిర్రర్స్ చెక్ చేసుకున్నట్టు. మీరు ఒకవేళ చెక్ చేసుకోవచ్చు, మీ రోజుతోనే కార్ అయి ఉండొచ్చు, అయినా కానీ మీరు నటించాలి. యూ హ్యావ్ టు యాక్ట్. ఎలాగా, RRRలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా ఇద్దరులాగా యాక్ట్ చేయాలంట మాట మనం. అది ఇలా క్లీన్గా ఉండాలి. అదేంటి ఎయిర్ ప్రెషర్ చెక్, అది ఉన్నా ఏం కాదు, లైట్. నేను దీంతోనే టెస్ట్ ఇచ్చాను, అదైతే అయిపోయింది. మరి మీరు ఎందుకు అది కూడా రిస్క్ తీసుకోవడం అనుకుంటే అది కూడా అలాగే కార్ ఒకటి చూసుకొని తీసుకెళ్ళండి. మ్యాక్సిమం అవసరం లేదు నన్ను అడిగితే, కానీ మీ సేఫ్టీ కోసం మీరు చూసుకోండి. ఇలా మిర్రర్స్ చెక్ చేసుకోవాలి, ఈ మిర్రర్ చెక్ చేసుకోవాలి, ఆ మిర్రర్ చెక్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఆల్ సెట్. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆల్ సెట్ అని అడుగుతాడు. ఆల్ సెట్ అయిన తర్వాత ఆడే టెస్ట్ స్టార్ట్ చేయమంటాడు. ఇంకా లెట్స్ గో అంటాడు, అప్పుడు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. కార్ డాక్యుమెంట్స్లో ఇంకొన్ని ఏంటి ఇంపార్టెంట్ అంటే, మీరు డ్రైవ్ టెస్ట్కి వెళ్ళే కార్కి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ నీట్గా ఉండాలన్నమాట, పిచ్చిగా కాదు. రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. అసలు ఆడు ఫస్ట్ చూసేదే రిజిస్ట్రేషన్, తర్వాత ఆ కార్కి ఇన్సూరెన్స్. అది ఆ 2 కూడా తీసుకెళ్లాలన్నమాట. మీరు ఒకవేళ వేరే కంట్రీ డ్రైవర్ లైసెన్స్ ఉంది మీ దగ్గర, మీరు టెస్ట్ ఇవ్వాలనుకుంటే 90 days లోపే ఇచ్చేయచ్చు. అప్పుడు మీకు ఏం కావాలి, ఒక క్లాస్ ఉంటుంది అనమాట, డ్రైవ్ క్లాసు. 8 hours క్లాస్ ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేయాలన్నమాట. ఆన్లైన్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ కావాలి. 90 days లోపు ఏఎల్పి వచ్చిన తర్వాత 90 days లోపు మీరు టెస్ట్ ఇవ్వాలి. 90 days లోపు అంటే అది ఉండాలి కన్ఫర్మ్గా. లేదంటే 90 days తర్వాత అయితే మీకు ఈ 8 hours క్లాస్ ఇదేం అవసరం లేదు, డైరెక్ట్గా ఇంక వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మీ స్టీరింగ్, మీరు సింగిల్ హ్యాండ్తో కాదు, సింగిల్ ఫింగర్తో స్టీరింగ్ తిప్పే కెపాసిటీ మీకు ఉండొచ్చు, కానీ అలాంటి చేయకూడదు. 2 హ్యాండ్స్ ఎక్కడ 3 o'clock 9 o'clock 2 ఇలా పట్టుకోవాలి. 3 9 ఇలా పట్టుకోవాలన్నమాట. టర్నింగ్స్ అప్పుడు ఓకే ఇలా తిప్పుకుంటాం, అది ఒక ఫైన్. కానీ మామూలుగా రెగ్యులర్గా రోడ్లో వెళ్తున్నాం అంటే ఇలా 2 దాని మీద చేతులు ఉండాలి. ఈ చెయ్యి అసలు 2 చేతులు అసలు తీయకూడదు, ఇలా పట్టుకునే ఉండాలి. ఇప్పుడు కొంచెం ఎలా యాక్ట్ చేయాలి, కొంచెం చిన్న టిప్స్ నాకు తెలిసినవి షేర్ చేస్తాను మీతో. ఉపయోగపడితే వాడుకోండి, ఉపయోగపడకపోయినా వాడుకోండి.
వాడుకోవడం అయితే వాడుకోండి. డిస్టెన్స్ వెహికల్కి వాడి ఫ్రంట్ బ్యాక్ వీల్స్ మీకు కనిపించాలి. 2 వీల్స్ ఇలా ఆపుకుంటే పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఆపినట్టు. ఎగ్జిట్ ఎక్కుతున్నాం. బేసికల్గా అయితే వాళ్ళు ఏమి మిమ్మల్ని హైవే ఎక్కించరు, సిటీలోనే తిప్పుతారు. కానీ మనం కొన్ని చూపిద్దామని కొన్ని చెప్దామని చెప్పి మీకు నేను హైవే ఎక్కిస్తున్నాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలి, లైన్ చేంజ్ ఎలా అవ్వాలి, ఏమేమి చెక్ చేసుకోవాలి లైన్ చేంజ్ అయ్యేటప్పుడు. మీరు ఇలా వెళ్తున్నారు, మీరు ఉన్న లెఫ్ట్ లైన్లోకి చేంజ్ అవ్వాలి. మీరు ఏం చేయాలి, లెఫ్ట్ లైన్లోకి చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ లోపల మిర్రర్ చెక్ చేసుకొని లెఫ్ట్ సిగ్నల్ వేసుకొని, బ్లైండ్ స్పాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు లైన్ మారుతున్నారు డ్రైవ్ టెస్ట్లో ఉన్నప్పుడు అంటే చెక్ చేసుకోవాలి బ్లైండ్ స్పాట్ కన్ఫామ్గా. మీకు తెలుసు ఏమి రావట్లేదని, వాడికి తెలుసు, కానీ మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా తిప్పారనుకో మీరు బ్లైండ్ స్పాట్ చూడట్లేదు హైవే మీద ఎలా అని చెప్పి మీకు అక్కడ ఒక పాయింట్ తగ్గిస్తాడు. ఆ బ్రోకెన్ ఎల్లో లైన్స్ ఏంటంటే మీరు పాస్ అవ్వచ్చు. ఎప్పుడు ఫ్రంట్ ఒక వెహికల్ ఉండి వాడు స్లోగా వెళ్తుంటే, పోస్టెడ్ స్పీడ్ లిమిట్ కంటే స్లోగా వెళ్తుండే మీరు పాస్ చేసి వాడిని క్రాస్ చేసి మళ్ళీ మీ లైన్లోకి వచ్చేయాలన్నమాట. ఇక్కడ మళ్ళీ డూ నాట్ పాసింగ్ జోన్ వచ్చింది. డూ నాట్ పాసింగ్ జోన్ అంటే మనం పాస్ అవ్వకూడదు. రైట్ సైడ్ వాడికి బ్రోకెన్, లెఫ్ట్ సైడ్ వాడికి బ్రోకెన్ లైన్స్ ఉన్నాయి అంటే వాడు చేంజ్ అవ్వచ్చు ఇప్పుడు లైన్, మనం చేంజ్ అవ్వకూడదు అనమాట. ఇదొక కండిషన్. ఇది ఆల్వేస్ అనమాట. 4 సైడ్స్కి ఆగుతారు. ఆల్వేస్ స్టాప్ అంటే 4 సైడ్స్ వచ్చే ట్రాఫిక్ ఆగిద్ది మన కోసం. ఎవడు ఫస్ట్ వస్తే వాడు ఫస్ట్ కదలాలి, వాడు వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఎవడు ఉంటే వాడు, అట్లా అనమాట. ముందు వచ్చినోడు ఫస్ట్ కమ్స్ ఫస్ట్ గోస్. అది ఉండాలంటే